అమ్మ మా కోసం కర్రీ చేసి ప్రతి సమ్మర్లో కంపల్సరీ పంపించేది. మాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ కర్రీ. ఇది విత్ జొన్న రొట్టె, రైస్, లేదు అంటే మక్కా రొట్టె, చపాతి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అవ్వగానే దీంట్లో పోపు దినుసులు వేసేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఫ్రై అవ్వగానే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేయాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఫ్రై అయ్యే లోపల ఒక చిన్న చిట్క, ఎండాకాలం కదండి, పిల్లలకు వేడి చేసి లేదంటే ఫుడ్ పాయిజన్ అయ్యి ఇలా మోషన్స్ అలా అవుతే దానికి మన వంటిట్లో చిన్న చిట్క, కొంచెం కర్డ్ ఉంటుంది కదా పెరుగులో, మెంతులు వేయించి పొడి చేసుకోవాలి. ఆ మెంతులు వేయించి పొడి చేసుకున్న పొడిని ఒక టీ స్పూన్ కర్డ్లో కొంచెం పొడి వేసేసి పిల్లలకు తినిపిస్తే పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా పనిచేస్తుంది. ఆ పొడిని తినిపించడం ద్వారా మోషన్స్ చాలా ఫాస్ట్గా కంట్రోల్ అవుతాయండి. ఏ కాలంలో అయినా ఈ చిన్న చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఫ్రై అవ్వగానే మనం మొదటిగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ కాయలని ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ రసం అనేది మంచిగా వీటికి పట్టేస్తే టేస్ట్ అప్పుడు బాగుంటుంది. ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇవి ఓన్లీ సమ్మర్లోనే దొరుకుతాయి. ఎప్పుడు దొరుకుతుంది సమ్మర్లో కూడా ఓన్లీ మే మంత్ 2 వీక్స్ అలా దొరుకుతాయండి. పళ్ళు మక్కిన తర్వాత బాగుండవు. పళ్ళు మక్కిన తర్వాత పళ్ళు కూడా తింటారు, ఎందుకు మంచి అంటారు. ఇలా మంచిగా ఆనియన్ తోటి బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు బాగా వేగిపోయింది, ఆనియన్ తోటి బాగా ఫ్రై అయిపోయింది. మనం ఫస్ట్ నానబెట్టుకున్న చింతపండు రసాన్ని దీంట్లో వేసేసుకున్నాం. చింతపండు రసం వేసుకున్నాక దీనిలో ఇప్పుడు కారం 2 స్పూన్స్, సాల్ట్, నువ్వుల పొడి, నువ్వులు వేయించి పొడి చేసుకోవాలి. నువ్వుల పొడి, బెల్లం రుచికి సరిపడంత. కొందరు పుల్లగా ఇష్టపడతారు, కొందరు స్వీట్గా ఇష్టపడతారు. కొంచెం బెల్లం, కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఎమ్మిగా ఉంటుంది కదా. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కామెంట్ చేయండి. తెలిస్తే ఇట్స్ అని కామెంట్ చేయండి. దీని నేమ్ ఏంటంటే వీటిని ఇరుక్కాయలు అని అంటారు. చిన్న ఉన్నప్పుడు మాకు తెలియకుండా మేము వీటిని కొంచెం గమ్మిగా ఉంటాయి కాబట్టి మేము బంకపళ్ళు అనేవాళ్ళం. వీటిని
ఇరుకాయలు అంటారు. మా తెలంగాణలో నిజామాబాద్ సైడ్ కానీ కామారెడ్డి సైడ్ చాలా దొరుకుతాయి. సమ్మర్లో ఇవి కంపల్సరీ వండుకుంటాము. చపాతీ రోటీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి ఇంకొక చిన్న చిట్కా, స్టోన్స్ ఉన్న వాళ్ళకి, స్టార్టింగ్ స్టేజ్లో చిన్న సైజులో ఉండి కడుపు నొప్పి వస్తుంది కదండి, స్టోన్స్ ఉన్న వాళ్ళకి మంచి డ్రింక్ చెప్తాను. కొంచెం కొత్తిమీర, ఒక చిన్న బౌల్ కొత్తిమీర, కొంచెం పుదీనా, రెండింటిని కట్ చేసేసుకొని దాన్ని గ్రైండర్ మిక్సీ జార్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ ఇట్లా వేసేసి మంచిగా మిక్సీ పట్టేసి దాన్ని వడపోసి దానిలో కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం నిమ్మకాయ పిండేసుకొని కలిపి కంటిన్యూ ఒక 2 months వరకు తాగితే కంపల్సరీ స్టోర్ నుంచి రిలీఫ్ ఉంటుంది అండి. స్టోర్ కంపల్సరీ తగ్గిపోతాయి. నేను ట్రై చేసిన తర్వాత మీకు చెప్తున్నాను. ఆ డ్రింక్ ఎలా చేయాలో కావాలి అనుకుంటే నేను చూపిస్తాను. ఇప్పుడు కర్రీ బాగా ఉడికిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం. రెడీ, ఇరుకాయల కర్రీ.